విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆంధ్ర జలాశయం నుంచి మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుడి ఎడమ కాలువల ద్వారా 50 క్యూసిక్ల సాగునీటిని విడుదల చేశారు. దీంతో మెంటాడ, గజపతి నగరం, బొండపల్లి మండలాల్లో సుమారు 9,600 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గోపాలరాజుతో పాటుగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నీరు విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గెద్ద అన్నవరం, గొర్రె ముసలినాయుడు, ఎంపీడీఓ, డిఏఈ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెంటాడ మండలంలో ఆంధ్ర ప్రాజెక్టు నీటి విడుదల చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు నుంచి దాదాపు 10,000 ఎకరాలకి నీళ్లు వెళ్తాయి. ముఖ్యంగా మెంటాడ మండలంలో 4,000 ఎకరాలకి, అలాగే పక్క నియోజకవర్గానికి గజపతినగరం నియోజకవర్గానికి 7,000 ఎకరాలకి నీళ్లు వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ని ఆ ప్రభుత్వంలో కనీసం సిల్ట్ క్లియరెన్స్ కానీ జంగిల్ క్లియరెన్స్ కానీ చేయకుండా వదిలేయటం వల్ల అప్పుడు ప్రజలు, రైతులు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,50,00,000తో జంగిల్ క్లియరెన్స్, సిల్ట్ క్లియరెన్స్ చేసి టైలండ్ దాకా నీళ్లు వెళ్ళడానికి అన్ని విధాలుగా మనం ఆ సదుపాయాలకు వెళ్తున్నాయి. కాబట్టి ఇంకా దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంది చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులకి చేపపిల్లలు వేసి వాళ్ళకు కూడా ఒక జీవనోపాధి చేయటం అనేది కూడా అతి త్వరలోనే జరుగుతుంది. పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చెందడానికి